నేను హెయిర్ స్ప్రే వాడతానంటే ఒకరు అడిగారండి. అవిమిన్ అనేది నేను 3 ఇయర్స్ పైగానే వాడుతున్నాను. ఇంతకుముందు కూడా చూపించిన మనకు న్యూ హెయిర్ వస్తుందండి. అంటే ఫ్రంట్లో అంతా కూడా. ఇది ఆన్లైన్లో కొన్నాము. ఇదివరకైతే 500 ఉండేది. వీళ్ళు తయారు చేసినది. మా పాప ఎప్పటి నుండో నాకు సజెస్ట్ చేసింది. బట్ ఆ హెయిర్ ఆయిల్ వాడట్లేదు, ఎందుకంటే అది స్టిక్కీగా ఉంటుంది. నేను హెయిర్ స్ప్రే మాత్రమే వాడుతున్నా. హెయిర్ ఆయిల్ ప్లస్ హెయిర్ స్ప్రే 2 వాడాలి. ఓన్లీ హెయిర్ స్ప్రేతోనే నాకు కంఫర్ట్గా ఉంది. మీకు ఇది వాడారంటే 10-15 డేస్లోనే న్యూ హెయిర్ వస్తుందండి ఫ్రంట్లో, మీరు గమనిస్తే. బట్ తల మీద మాత్రము అదే బట్టతల వచ్చే ప్లేస్లో మాత్రం టైం పడుతుంది, కానీ ఫ్రంట్లో మాత్రం చాలా ఈజీగా 50 క్రాస్ అయిన నేను వాడుతున్నానండి. యంగ్స్టర్స్కి ఇంకా బాగా వస్తుంది. మా చిన్న పాప ఫ్రెండ్ హైదరాబాద్లో ఒకరు చెప్తున్నారు, వాళ్ళ అబ్బాయికి వాడిచ్చి ఎక్కువ అయిపోయింది హెయిర్. అమ్మ సేమ్ నువ్వు వాడేదే మా ఫ్రెండ్ కూడా వాడుతున్నాడంట. వాళ్ళమ్మ రెగ్యులర్గా ఆ అబ్బాయికి వాడుతుందంట, చాలా హెయిర్ గ్రో అయిందంట. అంటే అబ్బో మంచిదే కదా, అలా నువ్వు కూడా వాడవే అన్న. యాక్చువల్గా హెయిర్ ఆయిల్ మా పిల్లలు వాడింటే ఏమైందంటే వాళ్ళకి కొంచెము అలర్జీ లాగా వచ్చింది ఫేస్ మీద, అందుకని వాళ్ళు హెయిర్ స్ప్రే కూడా వాడలేదు. ఇంక ఇవి కూడా స్టిక్కర్స్ తెప్పించుకున్నాను అండి. అప్పుడెప్పుడో 4-5 ఏళ్ళ క్రిందట కొన్నా. ఇవి బాక్స్లో అంటించుకునేటివి. ఎప్పుడు చూస్తుంటారు, పెన్సిల్ విడిగా దొరకదండి, అందుకనేసి దీని పెన్సిల్తో సహా తెప్పించుకున్నాను అనమాట. చాలా యూజ్ అవుతుంది. నా టపర్వేర్ మీద అయితే ఈ పెన్సిల్తో డైరెక్ట్గా రాసేస్తూ ఉంటాను. ఇక నాకు పెన్సిల్ లేదంటే మా ఆయన నవ్వుతుంటాడు చిన్నపిల్లల్లాగా, పెన్సిల్ అయిపోతుంది. ఇంకా పెన్సిల్ ఒకసారి నార్మల్ వైట్ పెన్సిల్ తీసుకొని రాస్తే రాయలేదండి, చాలా లైట్గా ఉంది. ఇలా లూజ్గా ఏమన్నా పెన్సిల్ దొరుకుతుందంటే చెప్పండి, నేను మళ్ళీ బుక్ చేసుకొని పెట్టుకుంటాను రెడీగా. ఎందుకంటే స్టిక్కర్లతో సహా పెన్సిల్ అమ్ముతున్నారు, కానీ పెన్సిల్ సపరేట్గా అమ్మట్లే. కానీ స్టిక్కర్లు అండి డిష్ వాషర్లో పెట్టినా కానీ అస్సలు ఊడిరావు. ఫ్రిడ్జ్లో పెడతాను కదా, దానికి అయితే రాస్తే తొందరగా తుడిపోతుంది, ఎందుకంటే ఆయిల్ తగులుతుంది కదా. బట్ బయట ఉన్న వాటికైతే అంత తొందరగా తుడిపోదు. చాలా బాగుంది, కొనుక్కుంటారేమో అని చూపించినాను. ఇవి 10 షీట్స్ ఉన్నాయి. అప్పుడు కకృతి పడి హాఫ్ కట్ చేసుకొని పెట్టుకున్నాండి, డబ్బులు వేస్ట్ అవుతాయని. ఇప్పుడు అంతా సెట్ ఇలాగే పెట్టుకుంటా.